సార్ 2004కు ముందర 2004 తర్వాత అనే రకంగా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకంగా విమర్శించారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైన పరిపాలన, ఆయన తెచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, అట్లాగే పవర్ రిఫార్మ్స్ కావచ్చు, లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఈ అనుసంధానం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ కూడా మొట్టమొదటగా ఈ దేశంలో మాట్లాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే రకరకాల నదుల్లో వేస్ట్ గా పోతున్న వాటర్, అంటే నిర్వీర్యం అవుతున్న వాటరు, ఈ నీరు ఏ నీరైతే సముద్రంలో కలుస్తుందో ఆ నీటిని ఒడిసి పట్టాలి. ఆ నీటిని ఎక్కడైతే మనకి తక్కువగా వానలు పడుతున్నాయో ఆ ప్రాంతాలకు, ఆ డ్రాట్ ప్రోన్ ప్రాంతాలకు ఆ నీటిని మళ్లించాలి. ఇట్లా కృష్ణా నీటి జలాలను ఒడిసిపెట్టుకోవాలా. అట్లాగా గోదావరిని పెన్నా నదితో అనుసంధానం చేయాలా, గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేయాలా, అట్లాగే కావేరి నదితో కూడా అనుసంధానం చేయాలని ఈ దేశంలో మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ ఒక విజనరీ లీడర్. నేను మీరు చూస్తే అదే మీటింగ్ లో ఒక విజనరీ లీడర్, ఒక స్టేట్స్ మెన్, ఒక మన సమస్యలు, మన బాగోగులు, మన ఇబ్బందులు తెలిసిన ఒక మహానేత అని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే డికే శివకుమార్ గారు కావచ్చు, అక్కడ మాట్లాడుతున్న తీరు కావచ్చు, అక్కడ ప్రజల హర్షధ్వానాల మధ్య అక్కడ సాగుతున్న ప్రసంగాలు కావచ్చు. సార్ నిజంగా సార్ నిన్న జరిగింది కేవలం 33 ప్రాజెక్టు గేట్లు అమర్చిన మాత్రమే కాదు సార్. అది కేవలం ఒక చిన్న పండుగ వాతావరణంలో జరుగుతున్న మూడు రాష్ట్రాల మధ్య కనబడుతున్న ఐక్యత, 3 రాష్ట్రాల మధ్య కనబడుతున్న సహకారం, 3 రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు ఏ రకంగా అక్కడ తమ మధ్య సహకారం కావచ్చు, ఐక్యత కావచ్చు, తమ మధ్య నమ్మకాన్ని, మరీ ముఖ్యంగా నమ్మకం ఉండాలి సార్. ఇప్పుడు మనం చాలా రోజులుగా చూస్తున్నాం, చాలా సంవత్సరాలు చూస్తున్నాం. మనకు ఒరిస్సాతో కావచ్చు, కర్ణాటకతో కావచ్చు, అట్లాగే ఈ మధ్య కాలంలో తెలంగాణతో కావచ్చు, ఏ రకంగా మనకు నీటి వివాదాలు, ఈ జల పంపకాల్లో వివాదాలు, కృష్ణా జల పంపకాల్లో ఎలా వివాదాలు ఉన్నాయి, ఏ రకంగా మన పోలవరం ప్రాజెక్టు కడుతూ ఉంటే మనకు వివాదాలు రేపుతున్నారు, ఏ రకంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఏ రకంగా మన ప్రతిదీ కూడా సుప్రీంకోర్టుకు పోవాల్సిన పరిస్థితి, ట్రిబ్యునల్స్ కు పోవాల్సిన పరిస్థితి, కృష్ణా కావేరీ ట్రిబ్యునల్స్, అట్లాగే గోదావరి ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విధానాలను, వాటి డెసిషన్స్ కూడా ఇక్కడ పాటించలేని పరిస్థితి, రకరకాలుగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్న పరిస్థితి. ఈ రకంగా చూస్తే సార్ నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో అక్కడ ఆ పాటిల్ గారి ఆధ్వర్యంలో, మన కేంద్ర జలశక్తి మంత్రి అయిన సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఆయన ఒక పెత్తన్నగా, కేంద్రం ఒక పెత్తన్నగా కూర్చొని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టుకుని ఈ తుంగభద్ర నది మీద ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో ఈ ప్రాజెక్ట్ లో ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు మనం నీటిని వినియోగించుకోలేకపోతున్నాం, ఈ నీటిని రాబోయే రోజుల్లో సక్రమంగా వినియోగించుకోవాలంటే అన్ని రాష్ట్రాలు బాగుపడాలి.